ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వకృపానిధిగు దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన వారలారా, దినములు ఎంతో వేగంగా గతించిపోతూ ఉన్నాయి. దినములు అనేది గంట మాదిరి, వారములు అనేవి రోజు మాదిరి, నెలలు అనేవి వారముల మాదిరి, సంవత్సరములు చాలా త్వరితంగా గతించిపోతూ ఉన్నాయి. మనం అనుకుంటున్నాం వయస్సు పెరిగిపోతుంది అని. వయస్సు పెరుగుతూ ఉన్నమాట వాస్తవమే. ఆయుష్ కూడా తరుగుతుంది అని మీరు గుర్తించండి. ఆత్మీయులారా, దేవుని ప్రియబిడ్డలారా, మానవ జీవితం చాలా చిన్న జీవితం. 70-80 సంవత్సరాలు పెద్ద జీవితమేం కాదు. ప్రస్తుత దినాల్లో అనేకమైన మరణ వార్తలు మనం వింటూ ఉన్నప్పుడు 70-80 అని మోషే భక్తుడు తన గ్రంథంలో మానవుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు అని మనం బైబిల్ గ్రంథాన్ని చూస్తున్నప్పుడు ఆ 70-80 సంవత్సరాలు కూడా ప్రస్తుత దినాల్లో అందరినీ ద్రాక్షగా ఉంటున్నటువంటి రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. దేవుని వాక్యము కరువైపోతున్నటువంటి దినాల్లో అబద్ధ బోధలు కూడా ఎక్కువైపోయాయి. అయితే ప్రియులారా, ఈరోజు అలాంటి అబద్ధ బోధలను సత్యవాక్యము ఎరిగిన బిడ్డలమైన మనము ఏం చేయాలి, ఏమి చేయాలో కొన్ని విషయాలు మనము చూద్దామా? రండి, వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. తీతు రాసిన పత్రిక, తిమోతి తర్వాత వస్తుంది కదండి. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 197వ పేజీలో ఉంటుంది. క్రొత్త నిబంధనలో 1వ అధ్యాయము 13, 14 కలిసి ఉన్నాయి. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారి యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్యం పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపును. మీరు అలా చూసారా మాటను? 13, 14 కలిసి ఉన్నప్పుడు ఈ హేతువు చేత యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము ఆ కల్పన కథలు చెబుతున్న అబద్ధిక బోధకులను గద్దించండి అన్నాడు. సహజంగా మనం భయపడతాం. అమ్మో, పాస్టర్లు నన్ను అంతటోళ్ళమా మేము కదండి. అయితే నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ అనే స్థాయి ఇది కాదేమో, కానీ నీవు వ్యక్తిగతంగా కలిసి ఇది తప్పుడు బోధ అని చెప్పడం తప్పేం కాదు. అవునండి, అక్కడ పౌలు గారు చెప్పారు కాబట్టి తన ఆత్మీయ కుమారుడైన తీతుతో ఆయన మాట్లాడుతూ చాలా చక్కటి విషయాలను ఇందులో పొందుపరుస్తూ వచ్చాడు. 1వ అధ్యాయం 5వ వచనంలో లోపముగా ఉన్న వాటిని దిద్ది అన్నాడు. తీతు, నిన్ను నా సేవకుడిగా ఏర్పరచుకున్నాను. ఒకవేళ విశ్వాసులారా మీరు భయపడుతూ ఉన్నారా?
మీ ప్రాంతంలో తప్పుడు బోధనను బట్టి మీరు భయపడుతూ ఉన్నారా? గద్దించగలిగిన సత్యవాక్యము ప్రకటించే దైవజనుల దృష్టికి తీసుకువెళ్ళండి. ఇప్పుడు విశ్వాసులైన మీరు, సేవకులైన మమ్మల్ని గద్దిస్తేనే మీకు కీడని భయం అయినప్పుడు, సేవకులమైన మేము సేవకుని గద్దించడం కీడేం కాదు కదా. తీతుతో అదే చెప్పాడు. చాలా మంది కల్పనా కథలు మీరు 13లో చూస్తున్నప్పుడు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను. కల్పనా కథలంటే ఈరోజు ప్రస్తుతం సీరియలో, సినిమానో, లేకపోతే ఇంకా ఏదైనా జోకో, ఇవన్నీ ఒక కవి యొక్క కలము నుండి పుట్టినవి. కల్పన నిజము కానిది. పాఠ్య పుస్తకాలలో ఉన్నది చరిత్ర. ఒకప్పుడు అశోకుడు చెట్లు నాటించను, ద గ్రేట్ అలెగ్జాండర్ ఒక బాబిలోన్ కింగ్ అని మనం చూస్తాం. ఇది చరిత్ర. కల్పనా కథలు ఏంటంటే, ఈరోజు ప్రస్తుతం సినిమాలను మీరు తీసుకోగలిగితే, ఆ సినిమా రంగంలో ఒక వ్యక్తి 10 మందిని కొట్టేస్తాడు, 100 మందిని కొట్టేస్తాడు. ఇది ఎవరు రాశారు ఈ కల్పనను? ఒక రైటర్ రాశాడు. ఆ కల్పనను అద్భుతకరంగా ఒక డైరెక్టర్ చిత్రీకరించాడు. ఒక హీరో దాన్ని ప్రదర్శించాడు. జనాలంతా దానికి మొగ్గు చూపి, అబ్బో మా హీరో ఎంత గొప్పోడో. ఈరోజు ప్రస్తుతం లోకంలో అదే కదండి జరుగుతున్నది. మా హీరో ఎంత గొప్పోడో. రే, మీ హీరో 10 మందిని కొడితే మా హీరో 50 మందిని కొట్టాడరా అంటే వీళ్ళు కొట్టగలరంటారా? మనిషికి మనిషే ఎక్కువ కాని రోజులలో ఎంత అభూత కల్పన చూడండి ఇదంతా. అలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఓకే, అది మేము చూడం సినిమాలు, సీరియల్ అంటే. దేవుని ప్రజలు అనబడేటటువంటి వారు, దైవజనుడు అనబడేటటువంటి వారు లేనిది ఉన్నట్టుగా కల్పిస్తూ ఉంటే ఏం ప్రసంగం కదా. దేవునందు ప్రేమైన వాళ్ళారా, ఆ కల్పన కథలను గద్దించండి అన్నాడు. గద్దించండి. ఇదిగో ఒకవేళ ఈ వాక్యమినే దేవుని సేవకులుగా, నాతోటి దేవుని పొలంలో జతపని వారుగా ఎవరైనా ఉంటే, ఒక దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడైన యాకోబు గారు, యేసు ప్రభుల వారి యొక్క సహోదరుడైన యాకోబు ఒక పత్రిక రాస్తాడు బైబిల్ గ్రంథంలో. అందులో 3వ అధ్యాయము ప్రారంభంలోనే ఆయన అంటాడు, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. బోధకులు కామాకండి. ఎందుకు? మీరు చెప్తారే కానీ చెయ్యరు. ఎవడైనను మాట యందు తప్పని ఎడల వాడు తన సర్వ శరీరమును స్వాధీనమందించుకున్నవాడై దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడవుతాడు. ఎవరండి? నేను అందుకే ఎప్పుడు ఒక విషయమై ప్రార్థన చేస్తున్న, ప్రభువా, మనిషిగా నాలో కూడా మాటల్లో, చూపుల్లో, క్రియల్లో, తలంపుల్లో, నడకలో, పడకలు ఏ చిన్న పొరపాటు దొర్లుతూ ఉంటుంది తప్పనిసరిగా. లేకపోతే నీ కృపలో జ్ఞాపకం చేసుకుని అట్టి వాటిని అధిగమించడానికి మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి అని ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. అబద్ధ బోధలను, తప్పుడు బోధలను, కల్పన కథలను గద్దించండి. రెండవది ఏం చేయాలి? అక్కడ తీతుతో అన్నాడు చూడండి, 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. రెండవది ఏం చేయాలో తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, వారి నోళ్ళు మోయింపవలను
అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములని పాడు చేయించున్నారు. రెండవది, అబద్ధ బోధకుల యొక్క నోరులు మూయించాలంట. దైవజనులారా, అబద్ధ బోధకులను వారి నోళ్లను మూయించాలి. ఎందుకు? వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము, లాభం కాదు, దుర్లాభము, అనగా చెడ్డది, అవసరము కానిది, న్యాయము కానిది, కానీ వారికి కావాలి లాభం. అందుకే వాళ్ళు ఏం చేస్తారు? ఏది చెప్పకూడదో అది చెప్తారు. ఎందుకు? వారి కడుపే వారు దేవుడు అన్నాడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. వారు బోధింపకూడని వాటిని ఎందుకయ్యా బోధిస్తున్నారంటే కడుపే దేవుడు. అవును ప్రియులారా, నేను కొన్ని ప్రాంతాల్లో గమనించిన విషయం ఏంటంటే, ఒక శిలువ నాటి దాని చుట్టూ కొంత మట్టి తోలి, బాగా గమనించండి, కొంత మట్టి తోలి ఇక్కడ మహిమలు మహత్కార్యాలు జరుగుతున్నాయి అని చెప్పి ఆ శిలువ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ మట్టి తీసుకుని వెళ్ళి పొలాల్లో చల్లితే బ్రహ్మాండమైన పంటలు. మీకు కడుపున పోస్తే ఈ మట్టిని నీళ్లలో కలుపుకొని తాగితే వెంటనే రిలీఫ్. ఇది శిలువ దగ్గర ఉన్న మట్టి. మా ప్రాంతంలో కూడా మేము ఎరుగుదమండి ఇట్లాంటి విషయాలు. ట్రక్కులు అక్కడ మట్టి తోలుతుంటే జనాలు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? వాక్యం కోసం రాలా. ప్రార్థన అయిపోగానే ఎవరికి తోచిన మట్టి వాళ్ళు మూట కట్టి తీసుకెళ్ళడానికి. కడుపు నొప్పిస్తే మట్టి నీళ్ళు తాగడం ఏంటండి? అసలు మట్టి తినేది పాము. మరి ఏం బోధిస్తున్నారు? జనాలు రావాలి కాబట్టి. అందుకే ఒకరిద్దరిని లేపి సాక్ష్యం చెప్పిస్తున్నారు. ఆ మట్టి మా పొలంలో చల్లాం, అబ్బో ప్రతి సంవత్సరానికన్నా ఈ సంవత్సరం ఒక 20-30 మూటలు ఎక్కువ వచ్చాయి. వారి నోళ్లు మూయించండి అంటున్నాడు దేవుడు. ఎంత దౌర్భాగ్యం అండి! డబ్బుల కోసం బైబిల్ చెప్పింది ఏదైనా చేస్తామా? ఈరోజు ప్రస్తుతం నేను అంటాను, విశ్వాసులైన మీలో తెలియని విషయాలు చాలా ఉండవచ్చు, కానీ దైవజనులకు 2 శిక్ష. అందుకే లాభం కోసం అబద్ధాన్ని నిజముగా చూపించాల్సిన పని లేదు. వారి నోళ్ళు మూయించండి మీరు, దుర్లాభము కొరకు. యేసు ప్రభుల వారిని ఈరోజు బజార్లో సిలువ వేస్తున్నారండి. దేని కొరకు? దుర్లాభము కొరకు. ఎంత బాధకరమో! గడిచిన దినాల్లో గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత అవి జరుగుతున్నప్పుడు ప్రతి పట్టణంలో సిలువలు మోసారండి. ఒక చెక్కను, అది కూడా ఆయన మోసిన చెక్క 150 కేజీలు ఉంటే వీళ్ళు ఒక రీపర్ను అడ్డకర్ర మాదిరి చేసుకొని, కొంతమంది కొరడాల మాదిరిగా పట్టుకొని నవ్వుల పాలు చేస్తున్నారండి దేవుణ్ణి. దారి పొడుగున వెనకమ్మడికి వెళ్ళేటటువంటి అమ్మగారులు సంకలో బైబిల్ పట్టుకొని వాళ్ళు ఆ కొరడా తప్పదా అని కొడుతుంటే నవ్వుకుంటూ మనస్సు చాలా గాయపడుతుందండి. వాళ్ళు కొరడాలతో కొడుతుంటే కొట్టేవాడు నవ్వడమే. ఓకే, కొట్టేవాడు నవ్వాడు అనుకుందాం. యేసు ప్రభుల వారిని ఆ రోజు ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ కన్నీరు కార్చారు. యేసు ప్రభు అంటాడు, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడమాకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. నవ్వుకుంటూ జోకులేసుకుంటూ అవమానపరుస్తూ యేసు ప్రభుల వారికి అలనాడు వేసిన వస్త్రము, ఆయనను దేహం మీద ఉన్నటువంటి వస్త్రాలన్నీ లాగేసి ఒక తుండు మాత్రం, ఇది మాత్రమే కట్టి దేహం అంతా రక్తచిక్తమై ఉంటే
ఈరోజు యేసు ప్రభు శిలువ మోసాలు అందరూ నైటీలు వేసుకున్న వాళ్ళు, ఇంకా రకరకాల డ్రెస్సులు. నోళ్ళు మోయించవలసిన బాధ్యత ఉంది, మన మీద ఉంది ప్రియులారా. వారిని కఠినంగా గద్దించాలి, వారి నోళ్ళు మూయించాలి. మూడో విషయాన్ని చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 5:11 వచనం చూస్తున్నాం. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏమంటున్నాడు? ఈ అబద్ధ బోధలు ఉన్నాయి చూడండి, అవి నిష్ఫలమైనవి, లేకపోతే అంధకార క్రియలు కొన్ని ఉన్నాయి. వాటిలో మీరు పాలివారై ఉండకోకుండా ఖండించండి. వెలుగు సంబంధులుగా ఉండండి. మీరు నిష్ఫలమైన అంధకార క్రియలు అంటే అవి ఫలమును కలిగించేవి కాదు, ఉపయోగకరమైనవి కాదు. అలాంటి వాటిని ఖండించండి. దేవుని బిడ్డలారా, చివరి దినాల్లో ఉన్నాం. అంధకార క్రియలను ఖండించాలి. చాలా మంది ఏమంటున్నారు, ఏం చేసినా పాస్టరా. ఎట్లండి? ఏమి చేసినా పాస్టర్ అంటే నేను తాగద్దు అని బోధించి నేను త్రాగుట న్యాయమా? వ్యభిచరించొద్దు అని చెప్పిన నేను వ్యభిచరించుట న్యాయమా? ఇవి అంధకార క్రియలు, రహస్య క్రియలు కాదు, బాహటంగా కనపడేవి కాదు. పైకి ఉన్నటువంటి జీవితం వేరు, అంతరంగము వేరు. దేవుడు అంటున్నాడు, ఖండించండి. దేవునందు నాకు ప్రియమైన వాళ్ళారా, ఖండించకపోతే మనము ఖండన చేయబడతాం. దేవుని ఎదుట మనము త్రోసివేయబడతాం. కాబట్టి దేవుని ప్రియబిడ్డలముగా కఠినముగా గద్దించాలి, వారి నోళ్ళు మూయించాలి, వారిని ఖండించాలి. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. యోహాను రాసిన 2వ పత్రిక, అందులో 1వ అధ్యాయం ఉంటుంది. 10వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాము. యోహాను రాసిన 2వ పత్రిక 10వ వచనాన్ని చూస్తున్నాం. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పను వద్దు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఆ మాట అన్నాడంటే, క్రీస్తును ఒప్పుకొననటువంటి వాడు వంచకుడు, క్రీస్తు విరోధి అని 8వ వచనంలో, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రి కుమారుని అంగీకరించువాడు అని చెబుతూ 10వ వచనంలో అన్నాడు, ఎవడైనా ఈ బోధను మీ యొద్దకు తేకపోతే, క్రీస్తును క్రీస్తుగా, తండ్రిని తండ్రిగా అంగీకరింపని బోధ మీ దగ్గరకు తీసుకుని వస్తే వారిని మీ ఇంట్లోకి రానియద్దు అన్నాడు. నేనును నా తండ్రిను ఏకమై ఉన్నాము అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు లోకంలోనికి ఒక వర్గం బయలుదేరింది. 1-2-3 వర్గాలు బయలుదేరాయి. ఒకరేమో యెహోవా సాక్షులు. వీళ్ళు ఎవరికి రక్తం కూడా ఇవ్వరు. అవును, వీళ్ళు యేసు ప్రభుల వారిని ఒప్పుకోరు. యెహోవాయే దేవుడు అనేటటువంటి ఒక వర్గం. చాలా దారుణమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. యేసు ప్రభుల వారిని దేవుడే కాదు అని అందులో అంటున్నారు. కొంతమంది ఆయన ఒక ప్రవక్త అంటున్నాడు. ఇంకా కొంతమంది అంటున్నారు ఆయన దేవుడని ఎక్కడ రాయబడిందో చెప్పండి అని అంటున్నారు. మీకు తెలుసో తెలీదో, బైబిల్లో ఆయన దేవుడు అని రాయబడి ఉంది. ఆయన దేవుడు అని వ్రాయబడి ఉంది. అద్వితీయుడైన సత్యదేవుడైన నిన్నును
నీవు పంపిన నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని అన్నాడు. మరి ఒకవేళ ఆయన దేవుడని ఎక్కడుంది అని మీరు ఒకవేళ అడగవలసి వస్తే, ఏదైనా సందర్భంలో ఇలాంటి పరిస్థితులు మీకు ఎదురైతే 9వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక, చాలా విషయాలు ఉన్నాయి ఆయన దేవుడు అనడానికి, కానీ నేను ఒక్క మాటను చెప్పి నేను ముందుకు వెళ్తాను. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తును ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, ఆ మాట వినండి, ఈయన ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ అన్నాడు. ఆమేన్ అనే పదము బైబిల్లో మన ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత విలువైనది. అలాగు కలుగునుగాక జరుగునుగాక అని నోటి వెంట ఒప్పుకోవడం. చాలా మంది ఏమంటున్నారు, ఇంట్లోకి రాని మాకండి యేసుని ఒప్పుకునే వారిని, లేదా గలిబిలి చేసేవారిని ఇంట్లోనికి ఆహ్వానించమాకండి, బోధే తెలీదు. ఒక ఆయన మా ఇంటి ముందు వెళ్తూ, పాస్టర్ నేను ఒక ప్రాంతానికి సువార్త నిమిత్తమై వెళ్ళాను. అక్కడ 3 రోజులు సువార్త సభలైతే, ఒకరోజు వేరే అయినా, 2వ రోజు 3వ రోజు నేను వాక్యం చెప్పాను. చాలా మంది పాస్టర్లు వచ్చారు అక్కడికి, వాక్యం విన్నారు, నాతో మాట్లాడుతూ వచ్చారు. నాకన్నా ఒక పెద్ద ఆయన, ఒక 60-65 సంవత్సరాల వయసు ఉంటాయి. ఆయన వచ్చాడు, బాబు మంచి మాటలు చెప్పారు మీరు అన్నాడు. మంచిది పెద్దయా అన్నాను. ఆయన, నేను మీ ఊరికి కూడా సువార్తకు వస్తాను తెలుసా అన్నాడు. మా ఊరికి సువార్తకు ఎక్కడొస్తావు నువ్వు అన్నాను. పలాని చోట పలాని కాలనీలో పలాని చోటుకి వెళ్తాను నేను అని అన్నాడు. ఓహో, ఆ కాలనీలోనే మా ఇల్లు కూడా, ఎటు వెళ్తావు, ఇట్లా పలాని రూట్, ఆ వెళ్ళే రూట్లోనే మా ఇల్లు అని చెప్పాను. చెబుతూ, ఎప్పుడైనా మీరు అక్కడికి వచ్చినప్పుడు రండి, మా కొరకు ప్రార్థన చేయండి అని మంచిగా ఆహ్వానించాను నేను. ఆ పెద్దయిన ఉదయకాలం 7:30-8 ఆ టైంలో నేను ఇంటి ముందు నిలబడుకొని బయటకు వెళ్దామన్నా సరే కరెక్ట్గా ఆ టైంలో ఇంటి ముందు వెళ్తున్నాడు. బాబు వందనాలు అన్నాడు. అయ్యా వందనాలు పెద్దయ్యా, ఏంటి ఇలాగ ప్రొద్దున్నే? రాత్రే వచ్చాను, పలాని ఇంట్లో ప్రార్థన జరిగింది, పలాని చోట ఉన్నాను, ఇప్పుడు మరలా వేరే చోట ప్రార్థన వెళ్తున్నాను, ప్రార్థన చేయమంటారా అని అడిగాడు. నేను అంతకుముందు అడిగాను కదా ప్రార్థన చేయడానికి, మా ఇంటికి రండి అని పిలిచాను. లోపలికి వచ్చాను. నేను చక్కగా నా భార్యను పిల్లలను పరిచయం చేసి, ఈయన ఆ ప్రాంతంలో సేవకుడట. సో నేను మీటింగ్స్ పెట్టినప్పుడు మీటింగ్స్కి వచ్చాడు పెద్ద ఆయన. కాఫీ తాగుతారా? తాగాడు. వెళ్ళేటప్పుడు ఇక ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేయండి పెద్దయ్య అని. నేను ఏదో ఒక చిన్న కానుక చేతులు పట్టుకొని ఆయన ఎదురుగా నిలబడుకొని, పరిచర్యలో అనేక ప్రాంతాలకు వెళ్తున్నాం. నేను ఎప్పుడో చిన్నప్పుడు బాగా బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు అప్పుడు తగిలిన ఒక కాలు గాయం, అది అప్పుడు అనిపించలే, కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువసేపు నిలబడ్డ తాపలెక్కిన నొప్పిగా ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి అదే. ఇది నేను ఒక 10 years బ్యాక్ చెప్తున్నాను, ఒక 10 సంవత్సరాల క్రితం. అప్పుడు నేను అడిగాను, అయ్యా నాకు కొంచెం ప్రార్థన చేయండి, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి, పరిచర్యలో ఇది ఒక చిన్న ముళ్ళుగా ఉండిపోయింది నాకు అని అన్నాడు. ఓకే ప్రార్థన చేస్తున్నాడు, మంచిదే, తప్పేం కాదు, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలని బైబిల్ కూడా చెప్తుంది. అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొద్దిసేపు ప్రార్థన జరుగుతూ, యేసు నామంలో నీ దాసుని సేవలో వాడుకుంటున్నావు, చిన్న బలహీనత ఉందంటే స్వస్థపరచు అని చెబుతూ బొట్టుకుని వేలేసి ఇక్కడ పెట్టి దుబ్బడానికి ప్రయత్నం చేస్తున్నాను నన్ను. అంటే మా ఇంట్లో నేను పడాలా? అరే బాబు, ఎప్పుడో ఆల్రెడీ పడే మోకాలు నొప్పిస్తుందంటే నువ్వు మళ్ళీ పడి నడుము ఎరగొడతానంటావేంటి? నేను ప్రక్కకి వెళ్ళిపోయాను. తారాడుతున్నాడు పాపం. అది అయ్యే పని కాదులేని ఆమె నేను చెప్పేసి అన్నాడు. కానుక ఇచ్చిన తర్వాత ఇంకా మనసులో ఎప్పుడు ఇలాంటి వ్యక్తిని మనం ఆహ్వానించకూడదు. చాలా పర్యాయం నేను ఇంటి ముందు ఉన్నప్పుడు, అయ్యా వందనాలు పోయినప్పుడు అన్నాను, అంతే. ఇంకా చేర్చుకోనని పరిస్థితి. ఇంకా ఇక్కడ బైబిల్లో మనం సెలవిస్తుంది, యేసు క్రీస్తును అంగీకరింపని వాడు అబద్ధికుడు. యెహోవా విట్నెస్ అనబడేటటువంటి అబద్ధికులను చేర్చుకోమాకండి.
ఎవరైనా నీ స్నేహితుడు కావచ్చు, అతడు ఏ వర్గానికి సంబంధించిన వాడైనా, యేసు ప్రభువు వారు దేవుడని ఎక్కడుంది అంటే, రారా బాబు నా బైబిల్లో ఉంది. 9వ అధ్యాయం 5వ వచనంలో చాలా చక్కగా ప్రభు అయినటువంటి అపోస్తలుడైన పౌలు గారు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి రాయబడుతూ చెప్పబడిన మాటను చూస్తున్నప్పుడు, పితరులు వీరివారు. ఎవరు ఈ పితరులు? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాళ్ళందరూ, అబ్రహాము మొదలుకొని. క్రీస్తు కూడా వీరిలో పుట్టాడు కదా అని చెప్పి ఆయన మానవుడు కాదు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. యేసు ప్రభుల వారు దేవుడనే లేదంట బైబిల్లో. మరి ఇదేంటండి? ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ అన్నాడు. ఆయనను ఒప్పుకొనని అబద్ధికులను, ఆయనను తప్పుగా బోధించే వారిని ఖండించు, గద్దించు, వాళ్ళ నోళ్ళు మూయించు, వారిని ఖండించు, వారిని ఇంకేక రానివద్దు, వారికి శుభమని చెప్పొద్దు అని 2వ యోహాను పత్రిక 10వ వచనంలో రాయబడి ఉంది. ఈరోజు మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, అబద్ధ బోధలు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న దినాల్లో మనం ఉన్నాం. జాగ్రత్త పరచబడదాం. ఏది సత్యమైన బోధో తెలియాలంటే వేద గ్రంథాన్ని ప్రతిదినము పఠిస్తాం. సత్యవాక్యానికి ఆకర్షితులవుతాం. చాలా మంది ఈరోజు ఒక చిన్న వాక్యం తీసుకుంటారు, మొత్తం సినిమా స్టోరీ చెప్పినట్టు స్టోరీలు అన్ని చెప్పేసి లాస్ట్ లో మళ్ళీ వాక్యాన్ని జోడించి ఆమెనంటారు. ఆయన పెద్ద ప్రసంగికుడు. ఏంటండి 29:30 నిమిషాల్లో 4 రెఫరెన్స్లు చెప్పడానికి నాకు సమయం సరిపోకపోతే, ఒక్క రెఫరెన్స్ తో లోక కథలన్నీ చెప్పి అత్తకిట్లా, కోడలికిట్ట, వారికిట్ట, వీరికిట్ట అని చెప్పి పెద్ద ప్రసంగికులమని ఆ కళ్ళబుల్లి కల్పనా కథలు చేత ఎంతకాలం మొబ్బెపడతాం? జాగ్రత్త పరచబడదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. లోకంలో అబద్ధికులు బయలుదేరారు. అబద్ధ బోధలు విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. ఆయన మేము సత్యవంతులమని ఇతరులను తృణీకరించడానికి మాట చెప్పడం లేదు. వారి ప్రవర్తనను బట్టి, వారి మాటలను బట్టి, బోధించే బోధన బట్టి మీరు తప్పనిసరిగా జనులకు జ్ఞానాన్ని ఇచ్చి ఏది అబద్ధమో సత్యమో బయలుపరిచే దేవుడు. ఈ సమయంలో ప్రబలుతున్నటువంటి ఈ అబద్ధ బోధన నుంచి మా ప్రియులను, మమ్మల్ని మీరు తప్పించండి. వారిని గద్దించి, వారి నోళ్లు మోయించి, వారిని ఖండించి, వారిని చేర్చుకుని శుభమని చెప్పని వ్యక్తులముగా మీ బోధ యందు, అనగా అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటందును, ప్రార్థన చేయుటందును ఎడతెగని నమ్మకమైన విశ్వాసులముగా, మీ సాక్షులముగా మేము బ్రతుకున్నట్లు కృప చూపండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమగనంత ప్రభావాలు మీరు కలుగు చేసుకున్నారు. యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా.